ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అంతము వరకు ప్రేమించెను. Come on, I'm going to anoint somebody, pray somebody. Oil తీసుకోండి. Okay, be prepared. 4:14 చదవాలి. Hebrews 4:14 ఫైనల్. హెబ్రూ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఒక అడ్వకేట్ ఉన్నాడని చెప్పండి. అడ్వకేట్ ఉన్నాడు. హలో, ఒక అడ్వకేట్ ఉన్నాడని చెప్పండి. అడ్వకేట్ మనకు నీ తరపున వాదించే, కోర్టులో ఎవరైనా నీ మీద కేసేస్తే నీ కొరకు వాదించే ఒక అడ్వకేట్, ఒక సీనియర్ లాయర్, ఒక సీనియర్ అడ్వకేట్ నీ కొరకు ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. కనుక ఎవరు మళ్ళీ చదవాలా? 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. చెప్పండి, నీ పక్కన చెప్పండి, నీకున్నాడని చెప్పండి. దేవుడు అనుకున్నాడు. నీ పట్ల వాదించడానికి ఆయన ఉన్నాడు. ఇది న్యాయం కాదా ప్రభు? న్యాయం జరగలేదు ప్రభు, న్యాయం జరగలేదు ప్రభు, అన్యాయం అయిపోయింది కాదు, న్యాయము చేస్తాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అన్యుడు అయినా సరే, నువ్వు హిందువు అయినా, ముస్లిం అయినా, నీకు ఈ దేవుడు న్యాయం చేస్తాడు. ఈ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. కమ్ ఆన్, రీడ్. కనుక మనము ఒప్పుకొనిన దానిని దేనిలో ఒప్పుకుంటున్నావు? యేసు నామాన్ని ఒప్పుకొని మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నావు. అయితే నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని కష్టాలు చూసి సెటల్ యేసయ్య బోట్లో ఉన్నప్పుడే ఒక ఓడలో తుఫాన్ వచ్చింది. సో నీ లైఫ్లో దేవుడు ఉంటాడు. అయితే కొన్ని తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్ వచ్చినప్పుడు విడిచిపెట్టడం కాదంట. గనుక మనం ఒప్పుకొనున్న దానిని గట్టిగా చేపట్టుదుము. You should hold what you carry. సో నీకున్న విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలంట. హల్లెలూయా. చెప్పండి, కొట్టేసే నామం అయిపోతాం. ఆఫరింగ్. Where is John? Hallelujah. Come on. Let's mention. We'll pray. Let's take an offering song. Shobha, sing a song. Okay, give time. Let's take an offering song.